గోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నంలో మోదకొండమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. దాదాపు 110 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ జాతర చేయడం ఆచారం. ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ జాతరలో భాగంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆషాఢ మాసంలో ముందుగా అమ్మవారికి బోనాలు సమర్పించి సారె పెడతారు. ఆ తర్వాత భక్తులు రకరకాల వేషాలు వేసుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. జాతరలో ఏకంగా 400 మందికి పైగా రకరకాల వేషధారణలతో గ్రామ వీధుల్లో తిరుగుతూ చేసిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. చివరిగా డప్పు చప్పుళ్లు, బాణాసంచా కాల్పుల మధ్య అమ్మవారిని అత్తింటికి సాగనంపే కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. వేడుకలో ఊరు వారందరూ, చుట్టుపక్కల భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీరంగపట్నం నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం మోదుగొండమ్మ జాతర సంబంధించి కోరికలు తీర్చిన తర్వాత అమ్మవారికి వేషాలు వేసి, అంటే అమ్మవారి వేషం కానివచ్చు, దేవుళ్ళ వేషాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. ప్రస్తుతం అయితే మాత్రం వీళ్ళంతా వివిధ కళాకారులు ఇక్కడ చేరుకున్నారు. మోదకొండమ్మ జాతర సందర్భంగా వేలాది మంది ఇక్కడ చేరుకున్నారు. వెంకటేశ్వర రూపంలో కొంతమంది, అంటే వీళ్ళంతా కూడా గ్రామస్తులు. కోరిక తీరిన తర్వాత వివిధ వేషధారణలో వాళ్ళు వేసుకున్నటువంటి పరిస్థితి దృశ్యాలు కూడా చూడొచ్చు. వాళ్ళని భక్తులు అడిగి తెలుసుకుంటూ ఉందాం. మీరు అమ్మవారిని కోరుకున్న తర్వాత ఈ వేషం వేశారా? ఎన్ని సంవత్సరాల నుంచి? మేము 15 సంవత్సరాలు పెట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నామండి. మేము అమ్మవారి దగ్గర 10 సంవత్సరం అమ్మవారికి కొత్త నాట్యాలు వేసుకుంటూ కొత్త గెటప్పులతో వేసాలు వేస్తూ ఉంటాం. బయట నుంచి మీకు మేకప్ ఇదంతా బయట నుంచి తీసుకొచ్చి చేసుకుంటారా? కాదండి, అన్ని ఓన్గానే సొంతంగా తయారు చేసి గెటప్లు వేస్తూ ఉంటాం. నేను కూడా అంతేనండి. అమ్మవారికి కోరుకున్నాను, నెరవేరింది. ఏ కోరిక నెరవేరింది? ఎన్ని సంవత్సరాలకి వేషం శ్రీకృష్ణుడి వేషం? 2010 అండి. 2010 కాడి నుంచి స్టార్ట్ చేసామండి మేము అమ్మవారి జాతరకి. మనసులో ఏదన్నా కోరిక అనుకున్నాం అనుకోండి, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతండి. మాతృశ్రీ మోదకొండమ్మ ఎవరు తెలుసుకున్నా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయండి. ప్రతి ఒక్కరు మొక్కుబడి తీరిన దాకా ఈ యొక్క వేషాలను ధరిస్తారండి. నేనే కాదండి, ఇక్కడ వేసి ప్రతి వేస్తారని కూడా వాళ్ళ మనసులో ఏదో కోరిక తీరిన తర్వాత తీసుకోలే. ఈ అమ్మవారిలో ఉన్నాయండి, నేను అవునాయండి, సైడ్ క్యారెక్టర్లో ఉన్నాయండి, ప్రతి ఒక్కరు కూడా. ఇది గోపాల ట్రూప్లోని భక్తి వేస్తాం సార్. దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి ట్రూప్లోనే వేస్తున్నాం సార్. 20 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. ఊళ్ళో కళాకారులు, ప్రతి కళాకారుడు కూడా ఈ అమ్మవారి జాతరలో పాల్గొని ఈ జాతర నైవేద్య జాతర కళాకారులు, శ్రీరంగపట్నం కళాకారులు ప్రతి ఒక్కరు పాల్గొంటారు సార్. ఎవరికైనా తీరిని కోరుకుంటే ఊరు వచ్చి అమ్మవారికి కోరుకుంటే, మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరికలన్నీ తీరి ప్రతి ఒక్కటి కూడా మనకి మంచిగా జరుగుతుందని నేను కూడా. నా పేరు దీపిక, రావులపల్లి. ఇది కోరుకొండ శ్రీరంగపట్నంలోని మోదకొండమ్మ జాతరకు సంబంధించి కోరిన కోరికలు ఒక్కొక్కరు 10 సంవత్సరాల నుంచి వేసుకుంటారు. మరి కొంతమంది 20 సంవత్సరాల నుంచి ఈ వేషాలు వేసుకుంటూ ఉన్నారు. సొంతంగా గ్రామస్తులే కోరిన కోరికలు, అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినా, అమెరికా వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఆ అమ్మవారికి కోరిన కోరికల సందర్భంగా ఇలా వివిధ వేషధారణలో వాళ్ళంతా కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే వేలాదిగా తరలి వచ్చి వందలాదిగా ఈ వేషాలు వేసుకుని అమ్మవారికి ఈ మొక్కులను సమర్పించుకున్న పరిస్థితి అయితే శ్రీరంగపట్నంలో ఉంది. గవర్నమెంట్ రసూల్తో కలిసి సత్య టీవీ, నేను కోరుకొండ నుంచి.